నా పింఛన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎప్పుడు అందిన తాజా శుభార్త. ఈ రోజుకు సంబంధించిన ఈ కొత్త పింఛన్లకు ఏవైతే ఈరోజు పంపిణీ చేయబోతున్నారో ఈ రోజుకు సంబంధించిన అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఈరోజు మాత్రం 1 నుండి 12 జిల్లాల వరకు అయితే ఈ కొత్త పింఛన్లు అయితే పంపిణీ చేయబోతున్నట్లు మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. అవి ఏ జిల్లాలో అయితే మీరు తెలుసుకోవడానికి మన వీడియోను అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఎవరెవరైతే మన ఛానల్ అయితే మొదటిసారిగా చూస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనకు అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ లబ్ధిదారులు అనగా కొత్త పింఛన్ లబ్ధిదారులు అయితే చాలామంది అయితే ఉన్నారు. సో ఎవరెవరైతే ఈ కొత్త పింఛన్లకైతే అప్డేట్ చేసుకున్నారో వారికి మాత్రం ఈ గత కొన్ని రోజులుగానైతే పింఛన్ డబ్బులు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. సో రేపు మాత్రం ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి అయితే ఈ పింఛన్లు అయితే పంపిణీ చేయబోతున్నట్లయితే మనకు అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మన తెలంగాణ మొత్తంగా గత 2-3 నెలల నుంచి ఏవైతే పింఛన్ డబ్బులు అయితే కట్ కావడం అయితే జరిగాయో సో దీన్ని ఉద్దేశించుకొని మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు మరియు మన గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే దీనిపైన చర్య తీసుకొని అయితే ఎవరెవరికైతే రాలేవో వారికి ఈ కొత్త పింఛన్ల రూపంలో పంపిణీ చేస్తామంటూ మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా ఎవరెవరికైతే గత 2-3 నెలల నుంచి అయితే పింఛన్ డబ్బులు కట్టాయో వారికి ఈ కొత్త పింఛన్ డబ్బులు అయితే పంపిణీ చేయబోతున్నట్లయితే మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. ఇదే కాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరైతే ఇంకా ఈ కొత్త పింఛన్లకైతే అప్డేట్ చేసుకోలేదో ఖచ్చితంగా అప్డేట్ చేసుకోమన్నట్లు మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఆదేశాలు వచ్చాయి. సో ఖచ్చితంగా అప్డేట్ చేసుకుంటేనే ఈ పింఛన్లకైతే అర్హులైతే అవుతారన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఖచ్చితంగానైతే అప్డేట్ అయితే చేసుకోండి. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కొత్త పింఛన్లు అనగా మనకు 2,016 రూపాయలను 4,016 రూపాయలు చేస్తూ మనకు 3,016 రూపాయలను 6,016 రూపాయలు ఈ కొత్త పింఛన్ల కింద అమరుస్తూ మనకైతే ఎవరెవరికైతే ఈ పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి ఎంతో సహాయం అవుతుందన్న ఉద్దేశంతోనైతే ఈ కొత్త పింఛన్లు అయితే తేవడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా అర్హత ఉన్నవారు ఖచ్చితంగా అప్డేట్స్ అయితే చేసుకొని అయితే ఉంటే మీకు మీ గ్రామాలలో ఉన్న మీ పోస్ట్ ఆఫీస్ల ద్వారా మరియు మీ బ్యాంకు ఖాతాల ద్వారా అయితే ఈ పింఛన్ డబ్బులు అయితే జమ చేయబోతారు. సో ఖచ్చితంగా అయితే అప్డేట్ అయితే చేసుకోండి. సో ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామంది అయితే ఈ ఏమేమి అప్డేట్ చేసుకోవాలా అనేది తెలియలేకపోతున్నారు. సో మీకు తెలిసిన వారందరికైతే ఈ వీడియోని అయితే షేర్ చేయడం ద్వారా వారికి ఎంతో ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారానైతే ఎంతోమంది తెలియని వారికి అయితే ఉపయోగపడుతుంది. సో ఈ పింఛన్లు అయితే రేపు మాత్రం ఆదిలాబాద్, సంగారెడ్డి, నిర్మల్, రంగారెడ్డి, జగిత్యాల్, జయశంకర్, భూపాలపల్లి, ఖమ్మం, ఆసిఫాబాద్ ఇలాగా ఈ కొన్ని జిల్లాల వరకు మాత్రమే రేపు ఈ పింఛన్లు అయితే పంపిణీ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఎవరెవరైతే ఆ జిల్లాలో ఉన్నారో ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో ఖచ్చితంగానైతే అప్డేట్ అయితే చేసుకొని మీరైతే ఈ కొత్త పింఛన్లకు అయితే అర్హులు అవుతారన్నట్లు ఖచ్చితంగా చేసుకోండి. సో ఇది వాటి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.